తాతగారు ఈ రోజు సాయంత్రంలోగా బామ్మగారికి ఇంజెక్షన్ వేయాలి, అది చాలా అవసరం. అలాగే ఇప్పుడే తెప్పిస్తాను. శివా, నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చాయి. ఈ ఇంజెక్షన్ మెడికల్ షాప్ లో దొరకదు. ఇక్కడికి రావడానికి ముందు నేను అడిగే వచ్చాను. బామ్మగారి ఆరోగ్య పరిస్థితి గురించి నాకు బాగా తెలుసు, అందుకే కొనుక్కురావాలనుకున్నా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? వీనస్ సిటీలోనే మనకి ఈ మందు దొరుకుతుంది. అది సూర్యాస్తమయం లోపే కావాలి, లేకపోతే బామ్మని కాపాడడం చాలా కష్టమైపోతుంది. అలా జరగదు డాక్టర్ అంకుల్, నేను వెళ్ళి ఆ మందులు తీసుకొస్తాను. శివ, నువ్వు విన్నావా? వేదా సిటీలో నమస్కారం. ఈరోజు ముఖ్యాంశాలు. వేదాస్ నగరంలో భారీ వర్షాలు పడి కొండ చర్యలు పడ్డం వల్ల ట్రాఫిక్ మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వేదాస్ నగర్ ప్రజలు ఎటు వెళ్లాలో తెలియక చాలా అవస్థ పడుతున్నారు. ఎటువంటి ట్రాన్స్పోర్ట్ వేదాస్ నగరంలో పనిచేయడం లేదు. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే పనిచేస్తోంది. ఇది తప్ప ప్రజలకి వేరే మార్గమే లేదు. మెడికల్ షాప్ లో మందుల స్టాక్ కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా దుకాణాల్లోని సరుకులు కూడా తగ్గిపోతున్నాయి. ఏంటి పరిస్థితి? ఇక వేదాస్ నగరానికి ఏం జరగబోతుందో ఏంటోనని ప్రజలు చాలా భయపడుతున్నారు. దీనికి పరిష్కారమే లేదా అని అడుగుతున్నారు. శివా, అంత దూరం నువ్వు ఎలా వెళ్ళగలవు? వెళ్ళడానికి ఏ వాహనం లేకపోతే నేను నా సైకిల్లోనే వెళ్తాను. నేను సాయంకాలం లోపు ఆ మందుల్ని తీసుకొస్తాను. అంతకంటే ముందు లడ్డు సింగ్ గారి దగ్గర హెల్ప్ తీసుకుంటాను. శివా, నాకు మనసుకు చాలా బాధగా ఉంది. నేను నీకు ఎలాంటి సహాయము చేయలేకపోతున్నందుకు. వేదాస్ న్యూస్ ఛానల్ వల్ల హెలికాప్టర్ కూడా ఎప్పుడు రిపేర్లో ఉంది. కానీ శివ, నేను ఈ పని నీకు చేసి పెట్టగలను. రోడ్డు ఎక్కడ వరకు జామ్ అయ్యి ఉందో అక్కడ వరకు నేను నిన్ను నా జీపులో వేగంగా తీసుకుపోయి వదిలిపెట్టగలను. ఏమంటావు? థ్యాంక్ యూ సార్, కాస్తైనా టైం మిగులుతుంది. అక్కడి నుంచి నేను చూసుకుంటాను. ఏంటిదే? సారీ శివ, జీపీకి ఒక అడుగు కూడా ముందుకెళ్తానుకో. కానీ నేను చూస్తాను. ఒకవేళ అటువైపున ఏదైనా బస్సు లేకపోతే ట్రక్కు ఏదైనా ఉంటే నీకు లిఫ్ట్ దొరుకుతుందేమో చూస్తాను. ఏం చేస్తున్నారు? ఇక్కడ చాలా కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉందే. సారీ శివ, అటువైపున ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఎలా నాకు చీకటి అయ్యింది? నేను ఎక్కడున్నాను? నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను? నేను ఎక్కడ పడిపోయానయ్యా? ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్, త్వరగా రండి. మీకేం కాలేదు లడ్డు సింగ్ గారు, మీరు బానే ఉన్నారు. ఓకే శివ, నువ్వు నీ సైకిల్ ని హెలికాప్టర్ మోడ్ లో పెట్టి ఎగురుతూ వెళ్ళు. అది బ్యాటరీ వల్ల వెళ్తుంది రేవా, కానీ ఆ బ్యాటరీ చిన్నది, అది చాలా దూరం వెళ్ళలేదు. అది ఎమర్జెన్సీ అయితే ఒక 2 కిలోమీటర్లు వెళ్ళొచ్చు అంతే. అంతకంటే ఎక్కువగా అందులో వెళ్ళలేము. సరేలే, నేను చూసుకుంటాను. బాయ్. నేను రైల్వే ట్రాక్ మధ్య నడిపితే నా సైకిల్ త్వరగా వెళ్తుంది. అప్పుడు నేను అక్కడికి తొందరగా వెళ్ళొచ్చు.
మోడ్ బ్లూ టైర్ ఆన్. ఇక ఇది ఈ ట్రాక్ మీద బాగా వెళ్తుంది. ఏంటది? ఏం వస్తోంది? ఆగు! ఆహా, చాలా అద్భుతంగా సైకిల్ నడుపుతున్నావు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? వీనస్ సిటీ. ఈ సైకిల్ మీద నువ్వు వీనస్ సిటీ దాకా వెళతావా? ఈ సైకిల్లో చాలా గొప్ప విషయాలున్నాయి. ఇది ఎగురుతుంది, ఫాస్ట్ గా వెళ్తుంది, ఇంకా ఇందులో చాలా గ్యాజెట్స్ కూడా ఉన్నాయి. అద్భుతంగా ఉంటుంది. అది చూస్తుంటేనే తెలుస్తుంది. నువ్వు పని చేయి, ఈ సైకిల్ ని నువ్వు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళు. కుదరదు. నేను మా బామ్మకి మందులు తాగడానికి వెళ్తున్నాను. అదంతా నాకు అనవసరం. ఈ సైకిల్ ఇక్కడే వదిలేసేయ్. నీ పాకెట్లో ఉన్న డబ్బులు నాకు ఇచ్చేసేయ్. మందులు కొనటానికని వెళుతున్నావు, అయితే ఖచ్చితంగా నీ దగ్గర డబ్బులు ఉండాలిగా. ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? నా చేతిలో ఈ కర్ర చూసావుగా పిల్లాడా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. హలో రాజు, రాము, చిన్న, భీమా, అందరూ వినండి. చెప్పండి బాస్. పిల్లాడు సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు. వాడిని కొట్టి ఆ సైకిల్ ని లాక్కోండి. వాడు నన్ను కొట్టేసి వస్తున్నాడు. మిమ్మల్ని దాటి వాడి వెళ్ళకూడదు. అలాగే బాస్. ఏమైంది? ఆ పిల్లాన్ని పట్టుకున్నారా? అయ్యో లేదు బాస్. ఆ చిన్న పిల్లాడు మా అందరి మక్కలు విరగొట్టి వెళ్ళిపోతున్నాడు బాస్. హలో శంకర్. ఓకే బాస్, నేను చూసుకుంటాను. నన్ను వదిలేయండి. పట్టుకో 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 చూద్దాం. అరే ఏంట్రా అది?
నన్ను కొట్టద్దు, నన్ను కొట్టద్దు, నన్నేం చేయొద్దు. ఇదిగో నీ పర్సు, నీ సైకిల్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్నేం చేయొద్దు, దయచేసి నన్ను వదిలేయి బాబు, నీ దారికి రాను. మీలాంటి వాళ్ళ బుద్ధి ఎప్పుడు ఇలా తన్నులు తిన్న తర్వాతే మారుతూ ఉంటాయా? హ!